ప్రజాగళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న 3T టీవీ మీడియాకు స్వాగతం. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికులు దఫల వారీగా అనేక రకాల ఆందోళన పోరాటాలు చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మెలోకి రావడం జరిగింది. నేటితో 3వ రోజులు ఈ సమ్మె నడుస్తూ ఉంది. వాళ్ళు అడిగేటి గొంతమ్మ కోరికలు కాదు. ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు గతంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసినప్పుడు ఈ ఆర్టీసీని ఆదుకుంటాం, ఆర్టీసీని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తిస్తాం, మేము విలీనం చేసుకుంటాం అని చెప్పేసి రకరకాల మాటలు చెప్పడం జరిగింది. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలనే అమలు చేసి ఆర్టీసీ సంస్థను రక్షించాలి, ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి వాళ్ళు చేస్తున్నటువంటి న్యాయమైన సమ్మెను వెంటనే అధికారులు స్పందించి వాళ్ళని చర్చలకు పిలిచి వాళ్ళ సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంఘాలను కలుపుకొని మద్దతు ఇచ్చేటటువంటి అందరినీ ఈ ఉద్యమంలోకి తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఆర్టీసీ వాళ్ళ తరఫున పోరాటాలు నిర్వహిస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఇంకో ఆర్టీసీ కార్మికుడు ఎవరు కూడా బలిదానం తీసుకోకుండా ముందే ఈ సమస్యలు పరిష్కారం చేయాలని సిఐటిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. శంకర్ గౌడ్ అమర్ రహే, శంకర్ గౌడ్ అమర్ రహే, శంకర్ గౌడ్ అమర్ రహే. ఆర్టీసీ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, ఆర్టీసీ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. ప్రభుత్వం అండి వైఖరి నశించాలి, ప్రభుత్వం అండి వైఖరి నశించాలి. మిత్రులారా, ఈరోజు సమ్మె ఆర్టీసీ సమ్మె 3వ రోజుకి చేరుకున్నది. ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకే మేము ఆర్టీసీని ప్రభుత్వంలో అపాయింటెడ్ డే అడిగినాం, విలీనం అడగలే. విలీనం ఎప్పుడో అయిపోయింది. ఓన్లీ అపాయింటెడ్ డే ప్రకటించాలి. మా యూనియన్లను పునరుద్ధరణ చేయాలి. మాకు కొత్త బస్సులు కావాలి. బ్యాటరీ బస్సులు ఆర్టీసీ వారనే కొని ఆర్టీసీ డ్రైవర్లతో నడిపించాలి. ముఖ్యంగా ఏంటంటే ఈ సమ్మె జరిగినప్పుడు ప్రభుత్వం ఏమాత్రం స్పందించకుండా 42 రోజుల ముందు సమ్మె నోటీస్ ఇచ్చినాం. ప్రభుత్వం ఏమాత్రం స్పందించకుండా ఏదో తూతురు మాత్రంగా ఒక కమిటీ వేసి 4 రోజుల టైం అడిగారు. అది కరెక్ట్ కాదు. ఈరోజు ప్రభుత్వ పోలీస్ ఫోర్స్ పెట్టి బస్సులు తీసి అనుభవం లేని డ్రైవర్లతోటి మా ఆర్టీసీ బస్సులు బయటికి తీసి నడిపిస్తూ ఉన్నారు. వాళ్ళు ప్రమాదం జరిగి ప్రజల ప్రాణాలకు ఇబ్బంది కలుగుతున్నది, వాళ్ళ ప్రాణాలు పోతున్నాయి, దెబ్బలు తగులుతున్నాయి, వాళ్ళ కుటుంబాలకు ఇబ్బంది అవుతుంది, ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు ఇబ్బంది అవుతుంది. నిన్ననే మా కార్మికుడు శంకరయ్య గౌడ్ నర్సంపేట కార్మికుడు దాని ఇబ్బందితో చాలా మనసు బాధ చేసుకొని నిన్న ఆత్మహత్య చేసుకున్నాడు. వాళ్ళ కుటుంబానికి ఆర్టీసీ కార్మికుల తరఫున అందరితోటి ప్రత్యేకంగా సానుభూతి తెలియజేస్తూ మరి ఇలాంటి దురదృష్టమైన సంఘటన ఏ కార్మికుడు చేసుకోవద్దని నేను పత్రికాముఖంగా ప్రకటిస్తూ ఉన్నాను. మరి అందరూ కూడా ధైర్యంగా గవర్నమెంట్ తోటి కొట్లాడుతున్నాం. మనకు ప్రజా సంఘాల మద్దతు ఉన్నది, జేఏసీ మద్దతు ఉంది, బీఎస్పీ వాళ్ళు ఉన్నారు, డిఎస్పీ వాళ్ళు ఉన్నారు, తర్వాత వివిధ రకాలైన
ప్రజా సంఘాల మద్దతు ఉంది. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ కూడా మనకు హామీలు ఇస్తున్నారు కానీ హామీలు నెరవేర్చలేరు. అందుకే ఒక్క రాజకీయ పార్టీ కూడా మన సమ్మెకు సంఘీభావం తెలవడానికి రాలేదు. మీరు అందరూ చూస్తూ ఉన్నారు. ప్రజా సంఘాలు తప్ప ఎవరు వస్తలేరు. అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ప్రభుత్వం వెంబడే స్పందించి మా డిమాండ్స్ సానుకూలంగా స్పందించి ఈ సమ్మెను ఆపాలని కోరుకుంటూ ఏ మిత్రుడు కూడా ఎవరు కూడా మన ప్రాణత్యాగం చేసుకోవద్దని ప్రజా ఈ ముఖంగా మరి నేను దాన్ని ప్రత్యేకంగా కోరుకుంటా ఉన్నాను. మరి ఈరోజు షాద్నగర్ నియోజకవర్గంలో ఆర్టీసీ కార్మికులు చేపడుతున్నటువంటి నిరవధిక సమ్మెకు బహుజన్ సమాజ్ పార్టీ పూర్తి మద్దతు తెలియజేస్తూ ఏదైతే ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం ఖచ్చితంగా వెంటనే అమలు చేయాలి, వాళ్ళను అపాయింటెడ్ డే కూడా ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పేసి ఆర్టీసీ కార్మికులు కోరుతున్నారు. కాబట్టి ఆ న్యాయమైన డిమాండ్ను ప్రభుత్వము నెరవేర్చి తన చిత్తశుద్ధిని చాటుకోవాలి. అంతేకాకుండా ఆర్టీసీ కార్మికులకు ఏదైతే పిఎఫ్ సిసిఎస్ ఏదైతే రావాల్సిందో ఆ 900 కోట్లు దాని పైచీలకు ఏదైతే అమౌంట్ ఉందో అది ఇమీడియట్గా చేయాలి. అది వాళ్ళకు జారీ చేసినప్పుడే వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చినప్పుడే రేపు పొద్దుగాల వాళ్ళు కూడా కూడబెట్టుకొని వాళ్ళ కుటుంబాలను బాగా చేసుకునే పరిస్థితి ఉంది. అలాంటి చేయకుండా ప్రభుత్వం వాళ్ళ డబ్బులు తీసుకుపోయి ఇతర శాఖలకు మళ్లించి వాళ్ళని ఇబ్బందులు పెట్టి ఆర్టీసీ కార్మికులను రోడ్డు మీద పడేయడం అనేది కరెక్ట్ కాదు. అందుకు ఇలాంటి ప్రభుత్వం యొక్క దుశ్చర్యను బహుజన్ సమాజ్ పార్టీ ఖండిస్తుంది. ఆర్టీసీ కార్మికులకు వెన్నంటుగా నిలబడుతుంది. అంతేకాకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బహుజన్ సమాజ్ పార్టీ ఒకటే అల్టిమేటం ఇస్తుంది. మర్యాదగా ఆర్టీసీ కార్మికులకు ఏదైతే ఇవ్వాల్సిన 100 కోట్లు 950 కోట్లు ఏవైతే పిఎఫ్ సిసిఎస్ ఏదైతే ఉందో ఇమ్మీడియట్గా అది ఖచ్చితంగా వాళ్ళకి చెల్లించాలి. అంతేకాకుండా ఏదైతే వాళ్ళు ఆర్టీసీ కార్మికులు అభద్రతా భావానికి గురై ఆత్మహత్య చేసుకుంటారో వాళ్ళకు ఎటువంటి ప్రాణత్యాగం చేసుకోకుండా వాళ్ళ కుటుంబాలకు అండగా ఉండడం కోసం ఆర్టీసీ కార్మికులు ధైర్యంగా ఉండడం కోసం మీరు ఖచ్చితమైన ప్రభుత్వ చర్యలు చేపట్టాలి.